వెల్కమ్ టు M1 న్యూస్. జనగామ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కంట్ల సదానందం ముదిరాజ్ మా అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి మాట్లాడుతూ సెప్టెంబర్ 15న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రారంభించనున్న పాదయాత్రకు ప్రతి కార్యకర్త సైనికుల్లా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రతి గ్రామంలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి ఆధ్వర్యంలో పలువురు మహిళలు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరగా పార్టీ కండువలు కప్పి ఆహ్వానించారు. చింతల కొమ్మలతను మహిళా పట్టణ అధ్యక్షురాలిగా, కోలిపాక మమతను పార్టీ బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాలు అందజేశారు. మంద సరితను జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. మహిళలు రాజకీయంగా ముందుకు రావాలని, రాబోయే ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తామని కట్ల సదానందం ముదిరాజ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళా నాయకులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రేణుగుంట్ల మురళి బైండ్ల, జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీసా శ్రీధర్ గౌడ్, ఇల్లందుల రవీందర్, జిల్లా కార్యదర్శి మంద దిలీప్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యామంకి విజయ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, పట్టణ యూత్ అధ్యక్షులు పానుగంటి కృష్ణ, యూత్ సంయుక్త కార్యదర్శి సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మహిళా అధ్యక్షులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కొద్దిగా గ్యాప్ జరగండి, కొంచెం గ్యాప్ కొంచెం జరగండి. శక్తి ముందుగా M1 ఛానల్ కళాశంకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మెట్రో ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనగామ జిల్లా అంటేనే ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి కార్యకర్తలకు, నా కుటుంబ సభ్యులందరికీ కూడా జనగామ జిల్లా పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా భువనగిరి సభను విజయవంతం చేయడానికి మొదటి వరుసలో జనగామ జిల్లానే ప్రాతినిధ్యం వహించింది. అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 17న జరిగే పాదయాత్ర కూడా జనగామ కీలకంగా జిల్లా నుండి కీలక పాత్ర పోషించబోతా ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షులు మన జిల్లా మీద మంచి అభిప్రాయం ఉంది. మీరందరూ కూడా తక్షణమే పాదయాత్రకు సంబంధించినటువంటి లింక్స్ మీ అందరికీ పంపించడం జరుగుతుంది. దానికి ఎవరైతే పూర్తిగా 6 నెలల పాటు అన్నదారితోటి ప్రయాణించే వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్, వారి బయోడేటాను పంపించవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి తీన్మార్ మల్లన్న గారు ఏదైతే రెడ్లు ఎలువలను ప్రత్యేకంగా మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మేము వేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి వారు మాట్లాడినటువంటి మాటలు మరి చూస్తూ ఉంటే, నిన్న మరి ఒక బీసీ మంత్రి కొండా సురేఖ గారు మరి వారి మీద మరి ఆ రెడ్లు ఎలువలు ఏ రకంగా కక్ష కట్టి మరి మీరు రాజీనామా చేయాలి, మీరు పదవి నుండి తొలగిపోవాలని చెప్పేసి మరి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి మా రాష్ట్ర అధ్యక్షుల గారు నిన్ననే ఈరోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు? కోమటిరెడ్డి బ్రదర్స్ మరి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, మరి ఆ రెడ్లకు లేనిది మరి బీసీలకు ఎందుకు? మీరు ఇంకొకటి గమనించాలి, ఒక బీసీ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి ఒక బీసీల చేత ఒక నిరాహార దీక్ష చేపట్టిస్తూ ఉన్నారు. అంటే రెడ్లో ఆడిస్తున్న నాటకంలో బీసీలు ఎప్పుడు కూడా దాని ఉచ్చులో పడద్దు, దాని ఆ రెడ్లో ఆడిస్తున్నటువంటి నాటకాలలో మనం భాగస్వాములు కాకుండా బీసీలంతా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఏకమై
రానున్న 2028 కానీ 29లో కానీ బీసీ రాజ్యాధికారం సాధించి మరి ఆ రెడ్ల వెలమల కంచుకోటలో బద్దలు కొట్టి మరి బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా పోరాటం చేయడానికి జనగామ జిల్లా పక్షాన ప్రత్యేకంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను చెప్తాను. మంది ఉన్నారు కదా, 5 ఉన్నారు అని మ్యాటర్ కాదు, కానీ మనం ఎప్పుడు అవసరమో అప్పుడు మన బలాన్ని చూడచ్చు. మనం చేసిన తర్వాత ఏ యాక్టివిటీ అయినా ఒక ఎగ్జాంపుల్గా నిలిచిపోయింది, ఆ విధంగా చేయాలి. దానికన్నా తక్కువ చేయొద్దని మనం ఒక సెట్ లైన్, ఒక లైన్ పెట్టేసి దాంతో పాటుగా ఆ కార్యక్రమం తర్వాత కూడా మన అధ్యక్షులు వారు మల్లన్న గారు చాలా సంతోషించి పలుసార్లు జూమ్ మీటింగ్లలో జనగామ పైన మనకు ప్రశంసలు ఇవ్వడం జరిగింది. అదే ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవడం. తర్వాత ఈ యొక్క ప్రాంతంలో కనుక చూస్తే చాలామంది టీఆర్పీ సైడ్ మొగ్గు చూపుతున్నారు స్వచ్ఛందంగా. ఇంకా మనం గ్రామాలకు మండలాలకు ఇంకెక్కడ కూడా పోలేదు. పోయిన తర్వాత మోస్ట్లీ ఒక ఊపిరిలాగా లేసే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయి కనుక మనం దీన్ని చర్చ చేస్తే టీఆర్పీ సైడ్ పలు సీనియర్ నాయకులు దీంట్లో ఏ క్షణంలోనైనా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. టీఆర్పీ అనేది మనకు రోజు రోజుకు చాలా అంటే చాలా బలవంతమవుతున్నది. చాప కింద నీరులాగా కొన్ని కారణాలతోటి వాళ్ళు డైరెక్ట్గా రాకపోయినా అవకాశం కొరకు సమయం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది. బీసీ వాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సమపాలనలో ఒక దగ్గర కాకుండా సమపాలలో ప్రతి ఒక్క ప్రాంతంలో బీసీ వాదం అనేది లేస్తున్నారు. బీసీ వాదం లేవడానికి ప్రథమ కారణం ఎట్టి పరిస్థితుల్లో టీఆర్పీ దానికి అవుతుంది. పలు బీసీ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళకు ఎజెండా కానీ లేకుంటున్నారు. కొన్ని బీసీ పార్టీలు కేవలం డబ్బు కొరకు స్వార్థంతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అవన్నీ సమసిపోయి ఆఖరికి ఒక సముద్రం లాగా టీఆర్పీ ఎదిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మన టీఆర్పీ అనేది దేనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బీసీలకు ఒక చుక్కాని, దాంతోపాటు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ టీఆర్పీ వచ్చే అవకాశం ఉంది అని సమస్యకే భయం అవుతున్నది. వాస్తవం చెప్తున్నా, ఏదన్నా ఒక వ్యక్తి ఏదన్నా తప్పు పని చేయడానికి ఉనికిపోయేటువంటి పరిస్థితి ఈరోజు టీఆర్పీ వల్ల వచ్చి 10 మందికి ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తుంది. అంటే నేను చెప్పేది మరొకసారి ఏంటంటే ఎక్కడైతే సమస్య ఉంటుందో సమస్య కన్నా ముందు మన టీఆర్పీ అనేది అక్కడ వచ్చి వాళ్ళని ఆదుకోవడం అనేది రాష్ట్ర నాయకులు జరుగుతున్నది. మనం కూడా అదే దిశలో వెళ్ళాలి. మన అల్టిమేట్ ఎయిమ్ ఏదైతుందో మనం రాజ్యాధికారం అయిపోతుందో దీనికి మనం చేయాల్సిన పని ఏదైతుందో మన యొక్క ఎజెండా కావచ్చు మనకు వీలైనంత వరకు ప్రతిరోజు మీరు ఆశ్చర్యపోతారు. నాకు వచ్చే పేషెంట్లతో కూడా నేను మోటివేట్ చేస్తాను. అది ఎక్కడైనా పర్లేదు, ఎవరు వదిలిపెడతలేదు. ఎంత పెద్ద ఇంటలెక్చువల్ వచ్చినా, సగటు వ్యక్తిని బదిలాడి ఇంటలెక్చువల్ తోటి పోటీ పడే సబ్జెక్ట్లో ఎందుకు దీనికి రావాలనేది నిరూపించే వాళ్ళకు నేను అనునిత్యం మన యొక్క పార్టీ విస్తరించడంలో ఎట్టి పరిస్థితుల మనం అందరం నేను చేస్తున్నా, మీరు చేస్తాం. మనకు ఈ పార్టీ స్ట్రెంత్ కావాలంటే పార్టీ మంచిది అనే ఉద్దేశం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాం. పార్టీ ఉద్దేశం రాజ్యాధికారం అయినప్పుడు పార్టీలో ఎటువంటి డౌట్ ఏం లేదు, ఆ ఉద్దేశమే రాజ్యాధికారం. రేపు ఇక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చినాం, ఎక్కడ ఎస్సీ రిజర్వేషన్ వచ్చినాం, ఎక్కడ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినాం. సో మహిళలు 33% బిల్ అనేది పార్లమెంట్లో ఏ క్షణంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కనుక ఎంతమంది మనకు మహిళలు వస్తే ఎంత మంచిది. మహిళలు రావాలి, ఎంతమంది అంటే అంతమంది మహిళలు వస్తారు. రేపు ఎవరికైనా పర్లేదు, మన నాయకుడు మనకి ఇక్కడికి చెప్పినప్పటికీ అవకాశం ఎవరికి వస్తుంది, మన వాళ్ళకి కావాల్సింది. మిత్రులారా, నా సైడ్ నుండి నాకున్నటువంటి బాధ్యత, నేను చెప్పవలసిన అవసరాలు ఏంటంటే మనం అందరం ఒక కుటుంబంలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్
గొడవలు అసలే ఉండొద్దు. చిగురు ఇప్పుడు చిగురుస్తుంది. చిగురు ఈ చిన్న చిన్న మొక్క దశలోనే మనం పొరపాటు అసలు చేయొద్దు. ఎటువంటి ఇండిసిప్లిన్ యాక్టివిటీస్, మనకు డిసిప్లిన్లో డీవియేషన్ అయితే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. స్టేట్ కమిటీ యాక్సెప్ట్ చేస్తలేదు. చిన్న పొరపాటు చేసినా స్టేట్ కమిటీ యాక్సెప్ట్ చేయాలి. అది పెద్ద మా నాయకుడైనా ఎంత శ్రమ చేసినా, నేను మొదటి నుంచి వచ్చినా, నేను తర్వాత వచ్చినా వచ్చట్లేదు. తప్పు చేసినా లేదా, తప్పు చేస్తే క్షమించేటువంటి స్థితులు లేదు. వాస్తవం కూడా మనకు వేరే పార్టీలాగా ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే తప్పుకే మరో పేరు కాంగ్రెస్, దానికి తాత ముత్తాత బీఆర్ఎస్. ఈ రెండు పార్టీలలో జరిగేదే తప్పు. వాళ్ళందరూ కుంభకోణాలు ఎదుర్కోపోయిన వాళ్ళు. వీళ్ళందరూ సమాజానికి కుంభకోణం ఎదుర్కొంది కాంగ్రెస్, దాన్ని పోషించేది బీఆర్ఎస్. బీజేపీ గురించి మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. బీజేపీ చేయాల్సిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలలో టీఆర్పీ అనేది ఒక నిఖాలస్ పార్టీ, ఒక సగటు వ్యక్తి పార్టీ, ఎటువంటి తప్పు చేయని పార్టీ, ఒక ఉద్దేశంతో పోతున్నటువంటి పార్టీ అనేది మనం నిరూపించాలి. తర్వాత 2-3 విషయాలు ఏదైతే అధ్యక్షుల వారు తర్వాత శ్రీధర్ ఏదైతే చెప్పిండో, మెంబర్షిప్ డ్రైవే కావచ్చు, అది కార్యాలయంలో జరుగుతూనే ఉంటుంది. నిరంతర ప్రక్రియ అది జరుగుతూనే ఉంటుంది. తర్వాత మనకు ముందున్నటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మండల కమిటీస్, గ్రామ కమిటీస్. మనం అతి త్వరలో మన రాష్ట్ర నాయకులు కూడా ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. మండల కమిటీస్, రాష్ట్ర కమిటీస్ కూడా ఆ డెడ్ లైన్ ప్రకారం మనం ఏంటంటే మన మేధస్సు ఉపయోగించి, మనకు 2 సంబంధాలు ఉపయోగించి ఫస్ట్ కమిటీలు వేసేయాలి. అడిషన్స్ డివిషన్స్ జరుగుతూనే ఉంటాయి. తర్వాత మండలానికి 20 మంది, మండలానికి 20 మంది. వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు ఎవరైతే ముందుకు తీసుకుపోతారో వాళ్ళకి అంటే ఉంటుంది. ఎవరైతే నా వల్ల కాదు అంటే ఇంకొక మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ కమిటీస్ అనేది మనం జరగాలి. సో కమిటీస్ జరగాలన్నప్పుడు మనం ఏంటంటే మనం కొన్ని టెలిఫోనికల్గా కొన్ని గ్రౌండ్లో వెళ్ళి కమిటీస్ వేసుకున్న తర్వాత మనం మండలానికి వెళ్తూ మనం ఊరున్న మనం జెండా గద్దె అనేది కూడా మనం జెండా గద్దెలు కాకపోతే మనకు ఒక రకమైనటువంటి హోంవర్క్ చాలా పెండింగ్ ఉన్నట్టు. గ్రామాల జెండా గద్దె అయితే అప్పుడు మనకు ఎంతో కొంత శ్వాస తీసుకోవచ్చు. సో ఇన్ కన్క్లూజన్ నేను చెప్పేది జెండా గద్దె రావాలి, గ్రామ కమిటీలు కావాలి, మండల కమిటీలు కావాలి, ఐక్యత కావాలి, మిస్టేక్స్ లేకుండా ముందుకు వెళ్ళిపోవాలి. ఒకసారి కాల్ ఫర్ మీటింగ్ చేసినప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్కసారి గంట రియాక్షనరీ టైంలో కూడా జమాగా కావాల్సి వస్తుంది. మనం అధ్యక్షుల వారి మీదనో, నా మీదనో, నీ మీదనో, ఎవరి మీదనో ఏదైనా అవ్యాఖ్యం జరుగుతాయి. అటువంటి మన క్షణంలో రాలేదు. పొద్దున అనుకున్నప్పుడు మధ్యాహ్నం వరకు కొంత అటెండెన్స్ అనేది ఎప్పుడైనా డీసెంట్గా ఒక 50 మంది మన మీటింగ్, 20 మంది అనే మీటింగ్ అయినా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మనం చాలా సీరియస్ తీసుకోవాల్సి వస్తుంది.